పాస్బుక్స్ మీద రైతుల ఫోటోలు తీసి జగన్ ఫోటోస్ ఉన్నాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి? పిచ్చి మెంటల్ పబ్లిసిటీ నాదే ఉండాలి, నేనే కనబడాలి, అంతా నేనే ఉండాలి, అంతా నాదే అనుకోవాలి. పబ్లిసిటీ పిచ్చది, నా పీక్స్లో ఉన్నది, ఏం చేయాలో అర్థమవుతలే అది. సో గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఇప్పుడు కనీసం వాలంటీర్ జాబ్లోనే వచ్చినాయి. గత ప్రభుత్వంలో అలాంటి వాలంటీర్ జాబ్లు కూడా లేవు కదా. సో దానివల్ల కొంచెం యువత ఉత్సాహంగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాం. వాలంటీర్ల వల్ల ఎంతమంది లాస్ అయ్యారు నీకు తెలుసా అన్న? నీకేమైనా తెలుసా? వాలంటీర్ జాబ్ అంటున్నావు కదా, ఒక వాలంటీర్ వల్ల ఇంట్లో ఒక అమ్మాయికి ఇబ్బంది పడుతుంది, ఒక అవ్వ ఇబ్బంది పడుతుంది. కొన్ని లక్షల కోట్లు ఇచ్చుకొని పారిపోయిన వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఏరి ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు ఉపయోగపడ్డట, దొంగలు అయినట్ట. అంటే ఇప్పుడు ఏముందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లె చెప్పింది, దొంగ ఊర్లో తిరిగినా పర్లేదు కానీ సీఎంఐ రాజయ్య కూర్చోకూడదు ఊరికని, కానీ సీఎంఐ కూర్చున్నాడు దొంగ. 420 కేసు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. అటువంటిది సీఎంఏ దొంగ అయినప్పుడు ఆడెట్టుకున్న వాలంటరీ. సో కేఏ పాల్ గారు కూడా అదే చెప్పారు. సో గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ చాలా బాగా ఉందని చెప్పి నాయకత్వం బాగుందన్నారు. సో దానికి మీ కామెంట్ ఏంటి? కేఏ పాల్ గారు చెప్పారంటే ఇది కొద్దిగా ఆలోచించిన విషయం ఏం కాదు, అతను అలా చెప్తూ ఉంటాడు అది. ఎందుకంటే అతను పాపం ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు విదేశాలు, ఎక్కడో చిన్న ఫ్లైట్ యాక్సిడెంటో మొత్తం మీద ఏదో తగిలింది, అప్పటి నుంచి కొద్దిగా బ్రెయిన్ డ్యామేజ్ అయింది అతను 100%. దాని గురించి అయితే నేనైతే చెప్పగలను. ఎందుకంటే జగన్ ప్రభుత్వం చేసిన జగన్ తిట్టాడు, రోజాని తిట్టాడు, రోజా ఉంది పందులో ఉంటుంది అని చెప్పాడు. అట్టుంటుంది మరి. చెప్పు నెక్స్ట్. ఏపీ రోడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏపీ రోడ్స్ కదమ్మాయి, చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్. అంటే అప్పట్లో ఆపరేషన్ దుర్యోధనలోనే శ్రీకాంత్ గారు అన్నారు, హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తాను అని, హైదరాబాద్కి సముద్రమే తీసుకొస్తాను అని, నాకే ఓటైన బీచ్ ఉంటుంది, ఇసుకలో దొల్లొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు అని. ఇప్పుడు మా జగన్ గారు చేసింది అదే. ఎక్కడ ఏ దేశంలో లేనిది పథకం. బండి సర్వీసింగ్ చేయించుకోవాలంటే 200 పెట్టాలి, మాకు రోడ్డు మీద వెళ్తే సర్వీసింగ్ అయిపోద్ది, మట్టి బురద దానికి అంటుకుంటుంది, అదే సర్వీసింగ్ అయిపోద్ది. టెక్నాలజీ. మీరు రోడ్లు అనుకుంటారు, రోడ్లు కాదు అవి, స్విమ్మింగ్ పూల్స్. మీరు మార్చండి అమ్మ, పేర్లు మార్చండి ప్లీజ్. మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ఇసుక మాఫియా అని చెప్పి కొన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి. సో దానికి మీ అభిప్రాయం? ఫేక్ న్యూస్ ఏంటన్నా? నిజం అన్నది అది నిజం, వాస్తవాలు. మీరు ఫేక్ అనుకుంటున్నారు. మీకు నిజం చెప్పనా, ఇక్కడి నుంచి రావులపాలెం టికెట్ బుక్ చేసుకుంటే 9 నుంచి బస్సులు ఉన్నాయి, 8 నుంచి కూడా బస్సులు ఉన్నాయి. రావులపాలెం దిగి కొద్దిగా అలా ఫ్లైఓవర్ దాటగానే కొత్తూరు అని ఓ సెంటర్ వస్తుంది, అక్కడి నుంచి అలా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాం అనుకో, ఇక్కడ బిల్డింగ్లు కూడా సరిపోవు. ఈ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్లు, ఈ బిల్డింగ్లు కూడా సరిపోవు, అంతంత హైట్ ఇసుక దిమ్మలు ఉన్నాయి. ప్రజలకు ఎందుకు ఇస్తలేదన్నా? అంటే ఒక ఇసుక వల్ల ఎంతమంది పనిచేస్తారో తెలుసా? ఒక తాపి మేస్త్రి, ఆడి కింద లేబరు, ఒక చెక్కివాడు, ఒక వడ్రంగి మేస్త్రి, ఒక ప్లంబరు, ఒక డ్రైనేజీ తవ్వుకునేవాడు, ఒక సింకులు కడిగేవాడు, ఒక తాపి మేస్త్రి, ఇలా బోల్డ్ మందికి పని ఉన్నది. ఆ ఇసుకని సింపుల్ తీసేస్తారు. అది ఇసుకనే మాఫియా కాదు, ఇసుకనే అమ్ముకుంటున్నాడు జగన్. డబ్బు ఎటు నుంచి రావాలో తెలక అప్పులు ఎలాగిస్తలేదు అతను. ఇప్పుడు ఏంటంటే ఈ 4 నెలల్లో మొత్తం ఆంధ్ర మొత్తం ఏముందో మొత్తం పిండేవాళ్ళ. నిమ్మకాయ పిండేస్తే చూడు చేదు ఎలా అవుతుంది లాస్ట్ని, ఆ చేదును కూడా అట్టిపోయే రకం అది జగన్. ఆ ఇసుక కూడా సేమ్ అంతే. ఆ ఇసుక కూడా ఇప్పుడు మాఫియా 100% జరుగుతుంది. అందుకే అరెస్టులు చేస్తున్నారు, అడుగుతుంటే అరెస్టులు చేస్తున్నారు. దేనికి భయపడుతున్నారు? చెప్పినా కూడా ఆంధ్ర ప్రజలే కానీ, ఆంధ్ర నాయకులే కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వైనాట్ 175 అని చెప్పి అంటున్నారు. వైనాట్ 175. ఇప్పుడు తెలంగాణ ఎన్ని సీట్లు ఉన్నాయో నీకు తెలుసా అన్న? 119. ఆంధ్రాలో ఏనన్నా 2 సీట్లు కలిపితే ఎంత అన్న? 294 సీట్లు అన్న. 2 సీట్లు కలిపితాను. ఆ 294 సీట్లు కూడా నాదే, నేనే సీఎం. రేపు నుంచి గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకే, ఇప్పుడే ఫోటోలు తీసుకోండి అందరూ అని నేను చెప్పుకుంటానన్న. కానీ నాకు ఎవరు ఓట్లేరు కదా. చూశారు కదా నన్ను ఒకసారి 100%. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చెప్పించి కొట్టుకుంటామన్నా. ఇప్పుడు వెళ్తా గుంట ఉంది, ఆ గుంటలో మళ్ళీ దిగుతావా? ఆ గుంటలో దురదాగా ఉందని, దురదగుండాగా ఉంటుంది. పోనీ మామూలు గుంట అయితే దిగుతావు, దురదగుండాగా ఉంటే దిగుతావా? మళ్ళీ గోక్కోవడానికి అది ఒప్పనా? సో మన ఏపీలో చూసుకుంటే యువత కానీ విద్యార్థులు కానీ సీఎం గారు ఎవరు అంటలేదు, జగన్ మామయ్య అంటున్నారు. జగన్ మామయ్య అంటున్నారు కదా. జగన్ మామయ్య అంటే మామూలు మామయ్య కాదు, అందరికీ బాగా ఇస్తున్నాడు కదా, అందుకు అతనికి ఒక కొటేషన్ ఇచ్చాడు. సీఎం అని ఎందుకు అంటలేదు? ఎందుకంటే సీఎం అని పదవికి అర్హత లేనోడు. తాగుబోతు మామయ్య ఉంటాడు చూడు ఇంట్లోని, మేనగోళ్ళకి చికెన్ పకోడీ తెచ్చాడు అనుకో, నాన్న ఇప్పుడుకి లాగించుకొని ఇటు మందులోకి స్టెప్ లాక్కుంటాడు. సేమ్ జగన్ మామయ్య కూడా అంతే, అందుకే మామయ్య అని కొటేషన్ ఇచ్చారు ఆడికి. సో
100%. ఏపీలో చాలామంది మందు కొంచెం చేదుగా ఉంది, బాగలేదని చెప్పి అంటున్నారు. సో దానికి ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ చేత మందు బానిపించడానికి మేము ఇలాంటివి పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో దానికి మీ అభిప్రాయం? ఆ వైసీపీకి ఆ పదవిలో సూట్ అవ్వమన్నా ముందు మానిపించాలంటేనే ముందు మానిపించేద్దాం అంటున్నారు కదా. బ్రాండ్లు ఉంచి రేట్లు పెంచి ఈ కొత్త బ్రాండ్లు ఎందుకు దింపుతాం? ఆ చెల్లూరు చెరుకు ఫ్యాక్టరీ, ఆ సామలకోట చెరుకు ఫ్యాక్టరీ, ఇవన్నీ చెరుకు ఫ్యాక్టరీలో పట్టుకెళ్ళి రసాయనం ఎందుకు? మొత్తం మద్యపానం నిషేధం చేసేచ్చు కదా, వైన్స్ దొరకదు కదా. నువ్వు చుట్టూరు బార్డర్ని పోలీసులు చుట్టూరు కట్టుకొని పరదాలు నీ చుట్టూరు కట్టుకోవడం కాదు, ఆంధ్ర చుట్టూరు పరదాలు కట్టి నువ్వు మందు రాకుండా లోనకు చేయొచ్చు కదా. మొత్తం వలసే వచ్చేస్తున్నారు మందు గురించి కాదు, పనుల కోసం. నీకు అక్కడ మందు తాగి చచ్చిపోతున్నారు జనం, మందు మానిపించడానికి కాదు, అతని సంపద పెంచుకోవడానికి. దానికి అంటే ఈ ప్రభుత్వం కూడా కంప్లీట్ చేయలేదు. సో నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే కనుక కంప్లీట్ చేస్తా అని చెప్పి అంటున్నారు. సో దానికి మీ కామెంట్? మన జగన్ గారు 2020లో అనుకుంటాను ఫస్ట్ టైము, 2020లో మీకు జూన్ 21కి 100% పూర్తి అయిపోద్ది అని చెప్పాడు. అలాగే సభలో అధ్యక్ష 2020లో మే నాటికి జూన్ నాటికి పోలవరం ఓపెన్ చేసి తీరుతాను, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అనిపించుకుంటాను అన్నాడు. అంటే ఓపెన్ చేయలేదు, బిడ్డ కదా. 22లోనే చెప్పాడు. 21లోనేమో మన అనిల్ యాదవ్ గారు చెప్పాడు 2021 జూన్ 21 అని చెప్పి మరీ చెప్పించాడు. అది కనే కనిపిస్తలేదు అనిల్ యాదవ్. ఎక్కడ ఉన్నాడు? సోమాలు, కార్తీక మాసం కాదు సోమవారం సోమాలు వేసుకొని ఉంటారు. ప్రభుత్వం కరోనా వల్ల 72%, 28% పెండింగ్ ఉంది. పోనీ కరోనా వచ్చి నీకు ఎన్నాళ్ళు ఆపారు? 1 year ఆపారు. మిగతా 4 years ఏం చేసావు? పోనీ 2 years 3 years ఏం చేసావు? పోనీ ఏం చేసావు? పోనీ 2 years తీసే, పోనీ 3 years తీసే, మిగతా 2 years ఏం చేసావు? ఏ రోడ్లు వేయన్నా చూపి అన్న ఒకసారి. ఆంధ్రలో చక్కగా ఉన్న రోడ్డు ఒకటి చూపి చాలు, ఒక్కటి చూపి చాలు. నువ్వు బాగానే ఉందని చెప్పి అంటున్నారు కదా. వైజాగ్ రాజమండ్రి రోడ్డు బాగుందా? ఎవరు చెప్పారన్నా నీకు? ఒకసారి వెళ్దామా? నేను చూపించనా? ఖర్చు నాది, వచ్చి ఓపిక తిరిగి ఓపిక నీకు ఉందా? తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చిందంటే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. ఇన్సూరెన్స్ చేయించుకో, అది లేదా మోదీ గారు పెట్టిన ఆయుష్మాన్ బాబు చేయించుకో, ఆపరేషన్ చేయించుకోవడానికి 5 లక్షలు వస్తుంది. మోడీ గారు కూడా జగన్ మీద యాంటీగా ఉన్నారు. సో ఒక మోడీ, ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు ఇంతమంది ఉన్నా సరే జగన్ వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో దానికి మీరు కామెంట్? మేము అందరం మనుషులం కాబట్టి సింహం సింగిల్గా వస్తుంది. మేము మనుషులు అన్నా, కానీ సింహాన్ని ఎవరు ఆటాడతారు? ఆటగాళ్ళు ఉంటారు కదా, ఆ ఆటగాళ్ళే మా జనసేన, టీడీపీ, బీజేపీ. చెప్తున్నా విను. అరవిల్లు ఉంటుంది కదా, అది బీజేపీ. లాగు బాణం కొడుతుంది, బాణం ఉంటుంది కదా, అది టీడీపీ. అది ఇలా లాగు వదులుతాడు కదా, వెనకాల ఒక మ్యాన్ పవర్ ఉండాలి దానికి, లాగడానికి చేయడానికి ఎవరు పడతారు లాగడానికి, అది పవన్ కళ్యాణ్. అది వెళ్ళి అలా గుచ్చుకుందంటే జగన్కి నెక్స్ట్ చెప్పకూడే. అన్న చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఏడాయిస్తున్నారు అన్న ఓట్లు. చెప్పు, రాజలా బ్రతికే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం వస్తున్నాడు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్న పవన్ కళ్యాణ్? అన్న రాజన్న పరిపాలించడానికి ఒక్కొక్కసారి ప్రజల్లోకి రావాలి, అదే వచ్చాడు. ఈ 14 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అంటే ఏటో చూపించాడు అందరికీ. ఒక రైతుకి న్యాయం చేయగలను, విద్యార్థికి న్యాయం చేయగలను, ఒక ఆడబిడ్డకి న్యాయం చేయగలను, ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలను. ఇప్పుడు 100% వచ్చారు కాబట్టి 100% ఇప్పుడు అందరూ కూడా ఓట్లు వేస్తారు, గెలిపించుకుంటారు, గెలుస్తాడు. హీరో కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు, ప్రజల గురించి చేస్తున్నాడు అని ఎవరు అనుకోవట్లేదని అంటున్నారు. మీరేమంటారు? అంటే షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు, షారుఖ్ ఖాన్ ఇంకా పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా చేయొచ్చు కదా, ఎందుకు ఆగిపోయారు? ఏం చేశారు? మొన్న కరోనా రియాక్షన్ అయ్యారు, ఇప్పుడు రైతులు ఎంతమంది చచ్చిపోయారు. అతను ఇప్పుడు రైతులకు కూడా ఇవ్వచ్చు కదా, లేరు కదా. లేకపోతే అతను ఇప్పుడు నువ్వు జనసేనదే ఓకే అడుగో, ఇప్పుడు రైతులకి ప్రతి ఒక్కరికి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చాడు. ఎక్కడన్నా సభ జరిగిన కాడ 1,00,000 చెక్ పంచిన కాడ వెనకాల నార్మల్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది తప్ప జనసేన జెండా పెట్టుకొని ఇచ్చారా? ఎక్కడన్నా ఇచ్చారా? ఒక 5 లక్షల బీమా జనసేన పార్టీ తప్ప ఏ పార్టీ అన్నా తెచ్చిందా? లేదు. ఎందుకన్నా మరి ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం? ఆయన కూడా ఇస్తా అని చెప్పి అన్నారు కదా. వస్తేనే ఇతను రాకముందే చేసి చూపిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు 500 బీమా కట్టినాడు, చనిపోతా 5 లక్షలు చెక్కు వెంటనే ఇంటిని 15 daysలో, గవర్నమెంట్ కన్నా ముందు 15 daysలో చెక్ వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. తెలుసా విషయం? కదా. ఎందుకన్నా అంటే పవన్ కళ్యాణ్ దగ్గర కొన్ని వేల లక్షల కోట్లు అవినీతి చేసి ఉన్నాడా? అలా ఒకప్పుడు సీఎం 10th పేపర్లో ఏమైనా లీకేజ్ చేయడా పవన్ కళ్యాణ్? ఎవరన్నా? అవును, అతను తీసుకున్న పంచుకుంటున్నాడు. సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఒప్పుకుంటున్నాడు? అతనన్నా చెయ్యాలి కదా.
200 కోట్లు అంటే అక్కడ 300 కోట్లు పంచిపెట్టాడు. ఎక్కడికి? అతను చేస్తానే కదా, అతను కష్టపడిన సొమ్మే కదా, దోచుకున్న సొమ్ము ఇస్తలేదు కదా. మిగతా వాళ్ళు కష్టపడుతున్నారు కదా, తీసుకుంటున్నారు కదా రెమ్యునరేషన్. సో ఒక ర్యాపిడ్ ఫైర్ ఒక 1 wordలో జగన్ అంటే ఏంటి చెప్పండి. ఒక వేస్ట్ ఆఫ్ సీఎం, రోజా గారు ఒక పోరంబోకు పంది. అనిల్ అనిలాదివా ఆవిడ సోమాల్లో ఉన్నారు, ఇప్పుడు ఏం తిట్టకూడదు. సోమశరణం కోడాలి నాని, గుట్టకాగాడు, గుట్టకా గట్టగా, పేరు నాని, పేరంటాలు నాని. పవన్ కళ్యాణ్ ద పవర్ ఆఫ్ ద సీఎం క్యాండిడేట్. అంబటి రాంబాబు ఇది సంబరాలు కాదు అతనికి, లంగాల రాంబాబు. ఏడి గుడివాడ అమర్నాథా, గుద్దలగడికి అమర్నాథ్. ఏడి ఎవడాడు అసలు? ఎవడో అంతే, అది ఎవడాడు అసలు? కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ దోచుకుంటా. ఇది మెయిన్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ పెంచే ఒక డెవలప్ కంట్రీ. అదే టెక్నాలజీ పెంచి డెవలప్ ఆఫ్ కంట్రీ మైండ్ ఉన్నవాడు. అంటే వైఎస్ జగన్ పరిపాలన బాలేదంటావా? వేస్ట్ ఆఫ్ పరిపాలన ఉందని అదే చెప్తున్నాను. వేస్ట్ ఆఫ్ పరిపాలన అని చెప్తున్నాను నేను. ఎందుకు వేస్ట్ ఆఫ్ పరిపాలన? ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పాను, నువ్వు ఇప్పుడు వచ్చి కెమెరా ఆడితే నేనేం చెప్పలేను. ఓకే బాయ్ బాయ్, టాటా సీ యూ. ఏమేమి వస్తలేవు, దేని గురించి ఏవేవి జరుగుతలేవు ఇప్పుడు దాకా చెప్పాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు అంటానే సరిపోదు. ఎప్పుడు అన్నా సరే 10th క్లాస్ అన్నా, ఎల్కేజీ అన్నా, యూకేజీ అన్నా, ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ నుంచి స్కూల్కి వెళ్ళాలి. నువ్వు లాస్ట్లో వచ్చి ఎగ్జామ్లో నేను ఏంటంటే నీకు ఎవరు చెప్పడం, ఫెయిల్ అయిపోయి జగన్లా నువ్వు జైల్లో ఉంటావు. ఏముండదు, నువ్వు ఏమి వద్దు. నువ్వు అదే నేను చెప్పేది ఏంటంటే పూజకి పని చేయని పువ్వులు లాంటి వాళ్ళు మీరు అందరూ. పక్క పో చెప్పు. ఓకే బాలకృష్ణ ఒక సినిమాలు చేస్తాడు, అది కాక నిర్భయంగా మాట్లాడతాడు, భయం లేకుండా మాట్లాడతాడు. అంటారు దానికి అభిప్రాయం ఉందా? వాళ్ళు రెచ్చగొడతానే కదా నేను రెచ్చిపోయేది. అదే అక్కడ అంబటి రాంబాబు రెచ్చగొడతానే కదా మేము రెచ్చిపోయాము. అంబటి రాంబాబు అన్నది నువ్వు అడగవే మరి. అంటే అంబటి రాంబాబు నీ దోస్తానికి ఏమైనా ప్యాకేజ్ ఇచ్చాడా? వద్దన్నా, వద్దు. లోకేష్ ఈజ్ కంటెంట్. ఇప్పుడు ఇన్నాళ్ళ వేరే అన్నిటోళ్ళు ఇప్పుడు అందరూ ఇన్నాళ్ళు పప్పు అనేవాళ్ళు, ఇప్పుడు జగన్కే మొగుల్లాగా అయి కూర్చున్నాడు 100%. అది ఏ బ్రాహ్మణి? నారీ బ్రాహ్మణి గారా? ఇది ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒకప్పుడు అలా పోరాటం చేస్తున్నావు, ఇప్పుడు తెలుగు ప్రజల కోసం అలా పోరాటం. ఇది జైల్లో ఉన్నప్పుడనే కాదు, ఆమె చేసి బయటికి చెప్పుకోరు. అవి మనం జైల్లో ఉన్నప్పుడు అన్నారా బయటకు వచ్చి మీకు తెలుసు, ఇంకా పాతే మనకు తెలియదు కదా. కానీ ఇందాక పవన్ కళ్యాణ్ గురించి కూడా మీరు అన్నారు, అతను సినిమాలో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఇస్తున్నాను. రాజకీయాల్లో రాకముందు కూడా చాలా అనాథాశ్రమం డబ్బులు ఇచ్చాడు, అవన్నీ మీకు తెలుసు, అవన్నీ పట్టించుకుంటలే. కానీ ఇప్పుడే అడుగుతున్నారు అందరూ. అది ఆపేశాం కదా, వద్దు దాని గురించి వేస్ట్. ఆ రామగోపాల్ వర్మ వేస్ట్, అదే వేస్ట్ అని అందరూ సెన్సార్ బోర్డే ముద్రేసి కొట్టింది. ఎవరు? నేను కూడా సినిమా రిలీజ్ చేస్తున్నాను. జగన్ రా కొడతా. కాదు, జగన్ రా కొడతా. జగన్ నేను కొడతా సినిమా టైటిల్. ఎప్పుడు? ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఉంటే వరంగల్ వెళ్ళారు. వరంగల్ తెలంగాణ ఎక్కడికి వెళ్ళారు, రాళ్ళు ఇచ్చి కొడతారు. ఆ విషయం నీకు తెలుసా? ఒకసారి కొట్టారు తెల్లా నీకు 2019. ఒకప్పుడు ఈ పరిపాలన మొత్తం ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు ఏలినాడు కదా, ఆ రోజు ఏలింది. వాళ్ళ నాన్న చేస్తే ఏంటి, వాళ్ళ నాన్న చేస్తాడు. నీ నాన్న పేరు చెప్పుకొని నువ్వు బతుకుతాం కాదురా, నీ పేరు చెప్పుకొని నువ్వు బతుకు. మీ నాన్న పేరు చెప్పుకొని నువ్వు బతుకుతాం కాదు, నీ పేరు చెప్పుకొని నువ్వు బతుకు. తల్లిదండ్రులు జన్మించారు, వాళ్ళ పేరుని నిలబెట్టేలా ఉండాలి. వాళ్ళ పేరుని చెడగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తా, అన్ని చెడగొడుతున్నాడు. ఆడి గురించి మాట్లాడడానికి నువ్వు అర్థం లేదు, ఆడిని అడగడానికి కూడా లేదు. నువ్వు అది నువ్వు వెళ్ళి పక్కడు. నువ్వు పూజకి దేనికున్న వాలంటీర్ జాబు అమ్మాయిలు కిడ్నాప్ చేయడానికా? అమ్మాయిలు కిడ్నాప్ చేయడానికి తప్ప దేనికి లేవు వాలంటీర్ జాబులు. ఇన్ని దిక్కులు చూసినాను. నీది నిజంగా న్యూస్ ఛానల్ అయితే జగన్మోహన్ రెడ్డి చేసి ప్రతి అవినీతి బయట పెట్టు. నువ్వు ఒక మొగాడు అయితే ఇలా ఫోన్ పెట్టుకుండా ఎదురుకుండా వస్తాం కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిదీ కూడా అవినీతి బయట పెట్టు. నువ్వు మీడియా కాదు, పక్కకు పో. నువ్వు పూజకు పని చేయాలని పువ్వు, పక్కకు పో. నేను ముక్క తెల్లని కుక్క అన్నా, నేను బ్రాహ్మణ కుక్కనే. దోలు తీరిందా? ఇప్పుడు మొన్న రీసెంట్ గా తెలంగాణ కేటీఆర్ ని మీ ఐటీ మినిస్టర్ తిట్టారు కదా, దాని మీద మీ ఒపీనియన్? మా ఐటీ మినిస్టర్ ఎవడు?
ఊదిస్ ఐటీ మినిస్టర్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఐటీ అమ్మా ఉన్నది అక్కడ ఐటీ మినిస్టర్ కాదు, పచారీ మినిస్టర్. పచారీ కొట్టు అంటారు చూడు, పచారీ కొట్టు మినిస్టర్. అతను పచారీ కొట్టులో పొట్లాలు చుట్టి కట్టుకునేవాడు. అటువంటివి ఏం చేశాడంటే ఇలాగ పొట్లాలు కుట్టి చెట్టు ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చి ఏం చేయాలి తెలక బురద జల్లడానికి ప్రయత్నించాడు. అతని మీద బురద అడ్డదు. ఇందాక చెప్పాను కదా, బురద మీద రాయితే ఏమవుతుంది, బురద మన మీద పడుతుందని. సేమ్ రాయి చేసినప్పుడు తప్పు తప్ప బురద తప్పు కాదు. అంటే ఇక్కడ కేటీఆర్ గారు ఎన్ని చేశారు, 10 జిల్లాలోనే ఐటీ హబ్ వచ్చింది. అంటే తెలంగాణ ఆంధ్రలో ఒక్క జిల్లాలో చూపించమన్నాను చాలు ఐటీ హబ్. ఆ ఇన్ఫోనిస్ అన్నారు, ఇన్ఫోనిస్ అన్నా ఆ గుడ్డ మాకు పొదగదు, ఎప్పటికీ పొదగదు, ఎందుకంటే పనిచేయని గుడ్డ అది. చూసుకుంటే కియా మోటార్స్ కూడా మనకి ఆంధ్రలో రావడం జరిగింది. సో దానివల్ల చాలామందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే కొంతమంది ఎంతమందికి వచ్చినాయి, ఎంతమంది ఉన్నారు? 4 మంది అని ఈరోజు ఉన్నారా? అంటే మిగతా వాళ్ళు అందరూ చదువుకోలేదు, ఏదో చేతనం. 4 లక్షల గట కాదు, 10 లక్షల పైన ఉన్నారు. అర్థమైందా? నీకు నోటుకు వచ్చి నెంబర్ చెప్పేస్తున్నావు తప్ప అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. అది ఎందుకు లేరు? ఒకసారి చదువుకున్న వాళ్ళు ఎంతో కౌంటింగ్ చేయి. ఇంజనీరింగ్ చదువుల వాళ్ళు, డిగ్రీ చదువుల వాళ్ళు 100% ఓకేనా? అది 100% అక్కడ ఉన్న 4,000 మందికి ఉద్యోగం వచ్చింది. కియా మోటార్స్ అన్నారు కదా, కియా మోటార్స్ ఫస్ట్ ఎవరు పోడారు దాని గురించి? అది విషయం మీకు తెలుసా? ఆ విషయం మీకు తెలుసా? కియా మోటార్స్ వెళ్ళి శంకుస్థాపన చేస్తా నేను కాదు. అన్నా నేను ఒకటే చెప్తున్నానన్నా, నువ్వు చేదు ఇప్పుడు జగన్ చేసేది ఏంటో తెలుసా? ఒక నిజంగా అది వాడకూడదు, చాలా బ్యాడ్గా ఉంటుంది, బాగోదు. అందుకే చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీని అతను వాడుకుంటున్నాడు. విజయవాడ ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు. ఎలక్షన్ ఇంకా 2 months ఉందనుక అతను ఉంటుంది కదా ఎలక్షన్ కోడ్, అతను పోయింది, ఇతను గెలిచాడు, అతను రిబ్బన్ కట్ చేశాడు అంతే. అది ఎవరిదో అది డాష్. మొన్న జర్మన్ నుంచి ఒక ఆయన వచ్చి మీ ఫ్యాన్స్ మా స్టేట్లో ఉన్నారు, నాకు సపోర్ట్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. దాని మీద ఆపోజిట్ పార్టీ వాళ్ళు పబ్లిక్ స్టంట్ అని అంటున్నారు, మీరేమంటారు దాని గురించి? అది ఆపోజిట్ పార్టీలు ప్రతిదీ కూడా కుక్కల్లా వచ్చి ప్రెస్ ముందుకి బాబు అని అరుస్తూ ఉంటున్నారు. దేనికి అంటారు? వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ కుళ్ళి కుతంత్రం లోన ఉండిపోతుంది. ఏం చేయాలంటే పొట్టలు పగిలిపోతున్నాయి. అర్జెంటుగా వచ్చేసి ఒక ₹10 మేకప్ వేసుకొని, ₹10 మైక్ ఇచ్చుకొని, ₹5 పేటీఎం గాని తీసుకొచ్చేసి, ₹5 కెమెరామెన్ తీసుకొచ్చేసి, మొత్తం ₹50 బడ్జెట్తో జగన్మోహన్ రెడ్డిని పొగిడేవాళ్ళే, మిగతా వాళ్ళని తిట్టేవాళ్ళే అన్న కాన్సెప్ట్తో ఉన్నారు తప్ప ఒక డెవలప్ చేయాలి, ఒక ఇది చేయాలి, రైతుకి న్యాయం చేయాలి అన్నది ఉద్దేశం ఏ మినిస్టర్కి లేదు, ఏ ఎమ్మెల్యేకి లేదు, మెయిన్ ఇంపార్టెంట్ సీఎంకి కూడా లేదు. నేను జనసేనకి అయిపోతున్నాను. ఓకే థ్యాంక్ యూ, బాయ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే.